ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఏపీలో దారుణ విషాదం చోటు చేసుకుంది. కొంతమంది క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నమైపోతున్నాయి. అలాంటి ఘటన ఏపీలో ఇప్పుడు చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. క్షణికావేశంలో ఒక తల్లి తీసుకున్న నిర్ణయానికి నలుగురు బలి అయిపోయారు. ఈ ఘటన కడప జిల్లా పొద్దుటూరులో జరిగింది. పొద్దుటూరులో ఈశ్వర్రెడ్డి నగర్కు చెందినటువంటి శివ వెంకటకృష్ణ భువనేశ్వరి దంపతులు 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. అయితే భర్త శివ వెంకటకృష్ణ 2 ఏళ్ల క్రితం భార్యా పిల్లలను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. కానీ పిల్లలను చూసుకుంటూ భువనేశ్వరి జీవనం అయితే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భువనేశ్వరికి అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. పిల్లల కోసం భరించింది, కానీ ఈ మధ్య వేధింపులు విపరీతమయ్యాయని చెప్తున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి భువనేశ్వరి మార్చి 26వ తారీఖున కూల్ డ్రింక్లో విషం కలిపి ముగ్గురు చిన్నారులకు తాగించారు. ఆ తర్వాత తాను తాగారు. దీంతో నలుగురు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అయితే స్థానికులు ఈ విషయాన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 28న తల్లి భువనేశ్వరి మృతి చెందగా పిల్లల పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. కానీ ఏప్రిల్ 10వ తేదీన రెండో కూతురు లిఖిత, 15వ తేదీన కుమారుడు మృతి చెందారు. ఇక 16వ తేదీన పెద్ద కుమార్తె కుసుమ కూడా మృతి చెందింది. దీంతో పొద్దుటూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఆవేశపడి ప్రాణాలు తీసుకోవద్దని పోలీసులు అయితే సూచిస్తున్నారు.